నమస్తే అండి, నా పేరు గీతికా మాదిరి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు యూపీలో ఒక ఆడపిల్లని అతి దారుణంగా నాలిక కోసి వెన్నెముక ఇరిగిపోయి మెడ ఇదేపి కాళ్ళు పెరాలసిస్ అయిపోయాయి. ఎంత దారుణంగా అమ్మాయిని రేప్ చేసి ఉంటే అమ్మాయి అలా ఇదేతుంటది. అంత కఠినాతి ఘోరమైన పరిస్థితుల్లో 15 రోజులు ఐసీయూలో పోరాడి చనిపోయింది. ఈ రోజు రెస్ట్ ఇన్ పీస్ అక్క, నీలాగా ఇంకొకరికి జరగకూడదని కోరుకుంటున్నాను. యూపీలో రామరాజ్యం అన్నారు. రావణ రాజ్యమా మీరు పోరాడేది? రావణ రాజ్యం కోసమా మీరు బెస్ట్ సీఎం అవార్డులు తీసుకున్నారు? ఎంత దారుణం అండి. మీరు పుట్టింది ఒక తల్లి కన్న విషయం మర్చిపోయినట్టున్నారు. నీకు అక్క తమ్ముళ్ళు ఎవరు లేరా? అక్క తమ్ముళ్ళు ఉంటారు కదా. నీ అక్కకి అట్లా జరిగితే నువ్వు ఊరుకుంటావా? నీ చెల్లికి అట్లా జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఏం పోలీస్, నిన్నే అడుగుతున్నా. నీ అక్కకో నీ తల్లికో జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు. వాడిని చిత్ర హింసలు పెట్టి నరికేదాకా ఊరుకోవు. కానీ ఈరోజు దళిత ఆడపిల్లగా ఇట్లా జరిగిందని దళిత ఆడపిల్లలంటే అంత చీప్ అయిపోయారా? ఆడది తలుచుకుంటే సర్వనాశనం అయిపోతారు మీరు. ఏమి ఇంకా నోరు తెరవట్లేదన్నా మీరు? ఒక్కసారి ఆడది గడప దాటిందనుకో పుట్టగతులు ఉండవు మీకు. ఆడపిల్ల అంటే అంత నీచంగా ఉందా? రోడ్డు మీద ఆడది నడుస్తుంటే ఎన్ని కామపు కళ్ళతో చూస్తున్నారు మీరు. ఏం మీ అమ్మనట్టు చూస్తే ఊరుకుంటారా? మీ అక్కనట్టు చూస్తే ఊరుకుంటారా? లేదే. ఏం బయట ఆడపిల్లలంటే అంత పరాయి ఆడపిల్లలా? ఇంకో కడుపున పుట్టిన పిల్లంటే అంత చులకనా మీకు? మరి ముఖ్యంగా పిల్లల్ని చులకన చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి కన్ను ఆడది కన్ను ఎర్ర చేసిందనుకో బతకలేరు మీరు. చెప్తున్నాను. రేపంటే అంత ఇది అనుకుంటున్నారా? మా తెలుగు వాళ్ళ పోలీసులు చూడండి, ఒకవైపు ఊరి తీస్తారు, ఇంకోవైపు కాల్చి పారేశారు నా కొడుకుల్ని. ఏం మీరు చేతికి గాజులు వేసుకొని కూర్చున్నారా? ఖాళీగా జీతాలు తీసుకోవడానికి మీరు పోలీసు ఉద్యోగాలు ఎక్కింది. గుర్తుపెట్టుకోండి, ఆడదానికి న్యాయం జరిగితేనే మీకు 2 పుట్టగతులుంటాయి. ఆడదానికి అన్యాయం జరిగినంత కాలం మీరు మూలనే పడి ఉంటారు. గుర్తుపెట్టుకోండి. యూపీ పోలీస్ చెప్తున్నాడు, ఏం చేశారు మీరు? ఆడపిల్ల పుట్టగతులు ఎక్కడ సచ్చి ఊరుకుంటుంది. తన కన్న తల్లి శోభ మీకు తగులుతుంది. నాటకాలు ఆడుతూ జీతాలు తీసుకొని కూర్చుంటున్నారు. ఒక ఆడపిల్ల అంటే అంత ఇదైపోతా ఉంది మీకు. ఒకసారి నీ కూతురికి ఈ రోజు ఏ ఆడ కూతురునైతే చేశావో ఒక ఆడపిల్ల కాడ జరగకూడదని కోరుకోవాలి. కానీ నీకు ఆ బాధ తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ పెయిన్ ని భరిస్తేనే నీకు ఆ బాధ తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ పిల్ల చావుకు కారకులు అయిన వాళ్ళని ఉరి తీయలేదో నీ కుటుంబంలో సర్వనాశనం అయిపోద్ది. ఏ రామరాజ్యం యోగి గారు వినిపిస్తుందా? వినిపించాలని చెప్తున్నాను. రామరాజ్యం కాదు మీది, రావణ రాజ్యం. ప్రతి 15 నిమిషాలకు ఒక రేపు జరుగుతుంది. ఆ రేపుల్ని ప్రోత్సహిస్తే అవార్డులు తీసుకుంటున్నారా మీరు? ఎత్తినెత్తిన పెట్టుకోండి. ప్రతి ఆడపిల్ల క్షోభ మీకు తగులుతుంది. నమస్కారం. డౌన్లోడ్ మోజ్.